హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఏజేటి ఆంధ్ర వంటలు. ఈరోజు వచ్చేసి మటన్ ఫ్రై అండ్ మటన్ కర్రీ అండి. చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు. వీడియోని చివరిదాకా చూడండి, బాగా అర్థమవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా వచ్చేసి నేను 1 కిలో మటన్ తీసుకున్న. ఒక 3 టైమ్స్ బాగా శుభ్రంగా కడుక్కొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని, ఈ ప్రెషర్ కుక్కర్ అండి, కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అదేవిధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్కర్ యొక్క మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ కంపల్సరీ రానివ్వాలి, అప్పుడే బాగా కుక్ అవుతుందన్నమాట. ఆలోగా మనము ఇక్కడ అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, అదేవిధంగా ఎండు కొబ్బరి వీటన్నింటిని బాగా మెత్తగా దంచుకోవాలి. రోట్లో దంచుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా బాగా మెత్తగా దంచుకోవాలి. ఆలోగా మనకి ప్రెషర్ కుక్కర్లో విజిల్స్ వచ్చేసాయి, ప్రెషర్ పోయింది. తీసి చూస్తే చూశారుగా, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇందులో నేను వచ్చేసి ఫ్రై కోసం కొద్దిగా తీసుకుంటున్నా. ఇది ఫ్రై కోసము, ఫ్రై చేద్దాం. ముందు ఫ్రై కోసం వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా చిన్న ఆనియన్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, కొత్తిమీర ఉంది కదా, ఈ పేస్ట్ని కొద్దిగా వేసి బాగా ఫ్రై చేయనియాలి. ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. ఇది ఫ్రై అయిందంటే అడుగంటుతుంది అనమాట. అది లెక్క మనకి ఫ్రై అయినట్టు. చూశారుగా, ఈ విధంగా అడుగంటుతుంది. ఇప్పుడు ఫ్రై అయినట్టు. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా ఉడికించుకున్న మటన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్లో మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, ముందు వేసినాం కదా, ఇప్పుడు చూసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అదేవిధంగా టేస్ట్కి సరిపడా కారం, కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా, అన్ని మసాలాలు వేసి బాగా కలుపుకోవాలి. బాగా ఆయిల్లో మొత్తం ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి. పిల్లలు మటన్ చేసినప్పుడు మటన్ కర్రీలోని ముక్కలు ఇష్టపడరు. ఈ విధంగా చేసి చూడండి ఒకసారి, తప్పకుండా నచ్చుతుంది వాళ్ళకి, బాగా తింటారు. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా పెప్పర్ పౌడర్ అండి, ఇది వేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా హై లెవెల్ అవుతుంది. ఫ్రై వచ్చేసి కంపల్సరీ వేసి చూడండి, టేస్టే వేరు. కొద్దిగా వేసి కొద్దిగా 2 మినిట్స్ పాటు ఫ్రై చేయనియాలి. పర్ఫెక్ట్గా మొత్తం కుక్ అయిపోయినాయి ముక్కలు వచ్చేసి. చూడండి, చాలా సాఫ్ట్గా కుక్ అయినాయి కదా. అంతే అండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పచ్చి కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి ఫైనల్గా 1 నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుందండి. అంతే అండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ, చాలా తొందరగా అవుతుంది ఈ విధంగా చేస్తే. తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది ఇలా చేస్తే. అంతే అండి, రెడీ అయిపోయింది. ఫ్రై వచ్చేసి రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ చూద్దాం. కర్రీకి వచ్చేసి నేను ఒక బౌల్లో పెట్టుకున్నా. అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని, కర్రీ కోసం వచ్చేసి ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా వేసుకున్నా. వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్నాం కదా మసాలాలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కొబ్బరి, ఈ మిశ్రమం మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కాస్త మగ్గిన తర్వాత మనం ఉడికించుకున్నాం కదా మటను, అందులో వాటర్ కూడా ఉంది కదా, మొత్తం వాటర్తో సహా వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం ఆయిల్లో కలిసే విధంగా మటన్ ముక్కలకి అల్లం, వెల్లుల్లి మసాలా అన్నీ కలిసే విధంగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగిన విధంగా కారము,
సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే ముందు వేసినాం కాబట్టి. అదేవిధంగా ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా, కొద్దిగా పసుపు వేసి అన్నింటిని బాగా కలుపుకోవాలి. వేసే వస్తువులు అందరూ ఒకే అయినా కానీ అది చేసే ప్రాసెస్లో డిఫరెన్స్ ఉంటుందండి. అదే మనకు టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కొద్దిగా కాస్త దగ్గర పడింది కదా, నేను ఇంకా కొద్దిగా గ్రేవీ కావాలని కొద్దిగా అంటే వాటర్ వేస్తున్నా. మీరు కావాలంటే అలాగైనా చేసుకోవచ్చు, అలాగే ఉంచుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసి మూత ముచ్చి ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే మొత్తం రెడీ అయిపోయిందండి. చాలా ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ ఐటెం నచ్చిందో కామెంట్ చేయండి.